హాస్పిటల్స్ కానీ సేవా రంగాలు అన్నీ కూడా కమర్షియలైజ్డ్ అయిపోయి ఉన్నాయి. ఏ ఉద్దేశంతో మీరు తత్వ స్కూల్ స్టార్ట్ చేశారు అంటే ప్రాఫిట్ మేకింగ్కి కావాల్సిన వరకు కొంత ఇది ఎందుకు పెట్టాము ఈ స్కూల్ అని అడిగిన ప్రశ్నకు ఐ వాంట్ టు గివ్ చిల్డ్రన్ స్పేస్ టు ప్లే, ఐ వాంట్ టు గివ్ దమ్ వాల్యూస్. డాక్టర్ అయితే మంచి డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అయితే మంచి ఇంజనీర్ అవుతారు. ఇంజనీర్ కాకుండా మంచి ఇంజనీర్ కావండి. అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ ఇస్తారు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎన్ని బుక్స్ మిగిలిపోతున్నాయో ఆ బుక్స్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు వాడరు. మన స్కూల్లో ఒక సిస్టమ్ ఉందంటారా? సిస్టమ్ చేసామండి దీనికి. ఓకే. ఐటీసీ వాళ్ళు ఒక మంచి ఇది పెట్టారు. నౌ వాట్ హ్యాపన్స్ ఇస్ కొన్ని స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మేము. ఆ స్కూల్కి మేము టెక్స్ట్ బుక్స్ పంపించడం, యూనిఫామ్స్ పంపించడము. ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు సార్? ఓన్లీ సిబిఎస్ఈ. దానికి కూడా ఒక రీజన్ ఉంది. సంబడి ఆస్ట్ మీ, మీరు ఎందుకు ఐబీ స్కూల్ చేయట్లేదు, మీరు అక్కడ యూఎస్లో ఉన్నారు కదా, ఐబీ ఐజీసీఎస్ఈ స్కూల్స్ అవి చేయొచ్చు కదా అని. స్టెప్స్ ఉన్నాయండి దాంట్లో. ఒక కాంటెంట్ ఒకటి, కాంటెక్స్ట్ ఒకటి. ఎస్. కొన్ని నేమ్స్ ఎత్తుకోకూడదు. ఈరోజు మనం చూస్తే స్కూళ్ళు, కాలేజెస్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్లో పెట్టడం అనేది నాకు అసలు ఈరోజు పేరెంట్ ఏ స్కూల్ని చూస్ చేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఎడ్యుకేషన్ ఈస్ వెరీ వెరీ లో. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఇప్పుడున్న స్కిల్ డెవలప్మెంట్ లేని సిచ్యువేషన్స్లో అసలు అవసరం లేదు 5 ఏళ్ల వరకు స్కూల్ అంటారా? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంగేజ్ చిల్డ్రన్ అట్ హోమ్, దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు లర్న్. ఈరోజు పిల్లలకి చాలామంది పిల్లలందరూ వెస్టర్నైజ్ అయిపోతున్నారు. మీరు ఇండియనైజ్ చేయలేదు కాబట్టి. కానీ పేరెంట్స్కి భయం కూడా ఉందండి. మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఏబిసిడీలు అని నేర్చేసుకున్నారు, కర్సివ్ రైటింగ్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నారు. మన వాడు ఎక్కడ వెనకబడిపోతాడు అనే భయం ఉంటుంది. 5 ఏళ్ల వరకు ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకోలేకపోతే ఎటువంటి స్కూల్కి పంపించాలి? 1వ తరగతిలో మీ పిల్లవాడిని జాయిన్ చేయండి, మా పిల్లవాడిని నర్సరీ క్లాస్లో జాయిన్ చేస్తాను. 5వ తరగతికి వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. పేరెంట్స్ నౌవే డేస్ ఆలోచించే విధానాలు, మేము చాలా కష్టపడ్డాం, మా పిల్లలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కంఫర్ట్స్ అని ఇస్తాను. మనం నిజంగా అన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏది కష్టపడడం తెలియట్లేదు. నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తాను వాళ్ళకి, యువర్ కంఫర్ట్స్ యూ అర్న్, డోంట్ లివ్ ఆన్ సంబడి ఎల్సెస్ కంఫర్ట్స్. ఈ మధ్య పేరెంట్స్ వాళ్ళు ఒక 13-14 ఏళ్ళు అవగా పేరెంట్స్ చెప్పినా కూడా వినని పిల్లలు నేను చూస్తున్నాను సార్. ఈ ప్రాబ్లం పిల్లలకి రావడానికి కారణము వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళండి. ఇఫ్ ఐ డోంట్ రెస్పెక్ట్ మై మదర్, సో నేనేమంటున్నానంటే పిల్లలు తల్లిదండ్రుల నుంచి, ఇంటి నుంచి నేర్చుకునేది ఓన్లీ 10% సార్. సొసైటీలోనే 90% ఉంటారు. మీరు చెప్పింది లెస్ దెన్ 1%. అంటే ఏం చేయకూడదో నేర్చుకున్నారు మీరు. దట్ ఈస్ వెరీ గుడ్. గాజుల రామారావు మనకి కొంచెం దూరం అని ఎవరు అనుకోవట్లేదండి. ఒక గుడి కట్టామనుకోండి, దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది. కరెక్ట్. సో యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎక్కడైతే మీరు కొత్తగా డెవలప్ చేస్తున్నారో ఇది హాస్టల్ సిస్టమ్ కూడా. హాస్టల్ షెడ్యూల్ ఎలా చేశారు సార్? ఎర్లీ మార్నింగ్ యూ స్టార్ట్ విత్ యోగా. అది అయిపోయిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటల సేపు వాళ్ళు ఆడుకోవాలని నేను, వాళ్ళు ఆడుతూ ఉంటే మేము అందరం చూస్తూ ఉండాలి. 10 ఏళ్ళు అయిందా సార్ తత్వ మొదలుపెట్టి? 10 years అయింది. 10 yearsలో ఇంటర్మీడియట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు 6 బ్యాచ్లు వెళ్ళారు. ఇంటర్మీడియట్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ 2025 దే ఆర్ గోయింగ్ టు రైట్ దర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఎలాంటి టీచర్స్ ఉన్నారు తత్వాలో అంటే అని చెప్పి? రిక్రూట్మెంట్ పద్ధతిలో వి ఆస్క్ ఆల్ టీచర్స్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాంతో మీ మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. వీఆర్ ట్రయింగ్ టు రీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. హిందుత్వం గురించి మాట్లాడుకుంటే తత్వాలో ఏమన్నా అలవాటు చేస్తున్నారా? మా స్కూల్లో ఒక పాట ఉంది, మీకు పంపిస్తాను. సార్, అనంత శ్రీరామ్ గారు రాశారు ఆ పాట. దేవుడి పేరు లేకుండా మనిషిలో ఎప్పుడు మంచిని వెతికే అందరి మనసుల్లోనూ నిలిచే గెలుపివ్వు.